రండి రండి రండి. నమస్కారం. 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 రండి. మా పెద్దోడు అరవింద్ గజపతి. నమస్కారం. మా వ్యాపారాలన్నీ తనే చూసుకుంటాడు. మా చిన్నోడు అజయ్ గజపతి అడ్వకేట్. తన గారాల పట్టిని చూసుకోవడానికే మీరంతా వచ్చారు. బాగున్నారండి? బాగున్నామండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. ఇకపోతే నా భార్య మీకు సుపరిచితురాలే. నా మనవుడు మధుసూదన్. హలో మాడి. ఇకపోతే శ్రీలక్ష్మి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మా మధుసూదన్ భార్య. ఈ అమ్మాయి గురించి చెప్పడం మొదలు పెడితే ఒకరోజు సరిపోదు. ఇది రాదు అది రాదు అని చెప్పలేం. తనకి తెలియదంటూ ఏమీ లేదు. ఏం అడిగినా నాకు తెలియదని మాత్రం చెప్పదు. మనుషుల్లో మేలిమి బంగారం లాంటి మనిషి. పోను పోను మీరే చూస్తారు. ఎలా ఉన్నానో తెలుసా అమ్మా? అమ్మవారికి బలిచ్చే ముందు ముస్తాబు చేసిన మేకపోతలా ఉన్నానమ్మా. అయిపోయిందమ్మా. నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. పెళ్లి చూపుల్లో కూర్చోవడం కంటే ఉరేసుకుని చావడమే మంచిదనిపిస్తుంది. ఐషు, అలా మాట్లాడుకమ్మా. సూర్యనారాయణ గారు, ఉమ్మడి కుటుంబాల అడ్రస్ లేకుండా గల్లంతైపోతున్న ఈ రోజుల్లో కూడా మీరు ఉమ్మడి కుటుంబంగా ఉండడమే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంతా దైవేచ్ఛ. కుటుంబ విలువలు, బంధాల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ తెలిసిన వాళ్లే ఇలా ఉండగలరని నా గట్టి నమ్మకం. ఇలాంటి ఉత్తమమైన కుటుంబంతో సంబంధం కలుపుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. సరే సరే రండి, కూర్చుని మాట్లాడుకుందాం. రండి. రండి, కూర్చోండి. అమ్మా శ్రీలక్ష్మి, వీళ్ళ అమ్మాయిని తీసుకురండి. కూర్చోండి. రండి. ఏమైంది ఐషు? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? పెద్దయ్య సంబంధం తెచ్చారంటే ఎంత గొప్ప సంబంధం అయ్యుంటుంది. నిన్ను మహారాణిలా చూసుకుంటారనే కదా ఆ సంబంధం తీసుకొచ్చారు. అలాంటి సంబంధం దొరకడం నీ అదృష్టంలా భావిస్తున్నారు పెద్దయ్య. అదృష్టంగా భావించాల్సింది తాతయ్య కాదు, నేను. అంటే నీకు ఈ సంబంధం నచ్చలేదా ఐషు? ఇప్పుడు నేను నచ్చలేదు అంటే నువ్వు వెళ్ళి తాతయ్యతో మాట్లాడి నచ్చ చెప్తావా? ఏ నోట మాట రావట్లేదు? నన్ను కన్న వాళ్లే తాతయ్యతో మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. ఇంక నువ్వేం ధైర్యం చేస్తావు? వెళ్ళు. నేను చస్తే గాని తాతయ్యకి నా బాధ అర్థం కాదు. ప్లీజ్ ఐషు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఆ మాట ఏదో తాతయ్యకి చెప్పు, నాకు కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది, నా జీవితం నాశనం చేస్తుంది తాతయ్యే. నువ్వేమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ముందు వెళ్ళి ఆయనకివ్వు. వెళ్ళి ఇక్కడ నుంచి. తెలిసి తెలిసి నా ముందు ఒక బాణం పోతుంటే చూస్తూ ఉండలేను ఐషు. మరి తెలిసి నీ కళ్ళ ముందు ఒక జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండగలవా? అలా కూడా ఉండలేను. మరి నేను సూసైడ్ చేసుకుంటుంటే మాత్రం ఆపడానికి ఎందుకు వచ్చావు? నా ఆలోచనలని, నా ఆశయాల్ని, నా జీవితాన్ని తాతయ్య నాశనం చేస్తుంటే ఎందుకు ఆపలేదు? భయం. తాతయ్య అంటే భయం. చూడు, ఈ క్షణం నువ్వు నన్ను కాపాడేశాను అనుకోవచ్చు, కానీ ప్రతి క్షణం నాకు కాపలా కాయలేవు. ఇప్పుడు కాకపోతే ఇంకా సేపటికి, అప్పుడు కాకపోతే రేపైనా నేను చావడం ఖాయం. దీన్నెవరూ ఆపలేరు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఐషు? సత్తాను సత్తాను అంటున్నావు.
నీ సమస్యకి సావు ఒకటే పరిష్కారమా? కాదు కదా. చావొక్కటే పరిష్కారం. అది కాదు అంటే నీ పెళ్లిని ఆపడమే పరిష్కారం. పెళ్లినెవరు ఆపలేరు కాబట్టి అప్పుడైనా నాకు చావొక్కటే పరిష్కారం. చస్తా చస్తా చస్తా. నీ పానమే పోతుందంటే పెద్దయ్య ఆ మాత్రం ఆలోచించరా? నేను ఖచ్చితంగా పెద్దయ్యతో మాట్లాడతాను, ఎలాగోలాగా ఒప్పిస్తాను. ఇప్పుడు చెప్పు, నాకు సాయం చేస్తావా? తాతయ్యతో మాట్లాడతావా? పెద్దయ్యతో నాను మాట్లాడతాను. ఆ శ్రీలక్ష్మిని ఓడించాలని మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనం ఓడిపోతున్నాం, కానీ దాన్ని మాత్రం ఓడించలేకపోతున్నాం. అవును త్రిష, యాక్చువల్ గా డాన్స్ కాంపిటీషన్ లో నువ్వు గట్టి పోటీనే ఇచ్చావు. కానీ నువ్వు ఆ గాజులు పగలగొట్టి ఆ లక్ష్మి కాళ్ళ కింద వేయడం వల్లే లక్ష్మి గెలిచింది. దట్స్ ట్రూ త్రిష. గాజు ముక్కల్ని తొక్కినా కూడా ఆపకుండా డాన్స్ కంటిన్యూ చేసింది కాబట్టే తను విన్ అవ్వగలిగింది. లేదంటే నువ్వే విన్ అయి ఉండేదానివి. ఇప్పుడు చూడు, అది టాక్ ఆఫ్ ద కాలేజ్ అయ్యింది. ఎవరు చూసినా దాని గురించి, తన డాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.